సలార్ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 1 year పైగా అయిపోయింది. కానీ ఇప్పటికీ ఈ మూవీ క్రేజ్ పెరుగుతూనే పోతుంది. ఈ మూవీ ఇంకా హాట్స్టార్ హిందీ లాంగ్వేజ్ లో టాప్ 10 లో ట్రెండ్ అవుతూనే ఉంది. రీసెంట్ గా టీమ్ వర్డ్ కూడా ఈ మూవీ కంటిన్యూస్ గా హాట్స్టార్ లో 1 year ట్రెండ్ అయింది అని మూవీ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇది మామూలు అచీవ్మెంట్ అయితే కాదు. కొన్ని మూవీస్ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ ట్రెండ్ అవుతాయి, కొన్ని 10 days ట్రెండ్ అవుతాయి, కొన్ని నెల రోజులు ట్రెండ్ అవుతాయి. కానీ 1 year పాటు టాప్ 10 లో ట్రెండ్ అవడం అంటే మామూలు విషయం అయితే కాదు. అది కూడా హిందీ లాంగ్వేజ్ లో. ఓవరాల్ గా 3 crore plus వ్యూస్ తో వరల్డ్ మొత్తంలో థర్డ్ నాన్ ఇంగ్లీష్ మూవీ విత్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయింది. అలాగే ఈ మూవీని మార్చ్ 21వ తారీఖు రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే సలార్ విషయంలో యాజ్ అన్ ఆడియన్స్ గా చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఎప్పటి నుంచో ప్రభాస్ ని ఇలా చూడాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ఇది. కానీ నార్త్ లో మాత్రం డన్కీ మూవీతో క్లాష్ వల్ల ఎంత నెగిటివిటీ జరిగిందంటే ఆ నెగిటివిటీ వల్ల మూవీకి చాలా డ్యామేజ్ అయింది. ఎస్ఆర్కే ఫ్యాన్స్ అనే కాకుండా ఎంటైర్ బాలీవుడ్ మీడియా, క్రిటిక్స్, యూట్యూబర్స్ అందరూ సలార్ మీద పగబట్టేశారు. డే 1 నుంచే దారుణమైన రివ్యూస్. అసలు వాడు చెప్పిన రివ్యూస్ కి అండ్ స్క్రీన్ మీద మనం చూసిన మూవీకి అసలు సంబంధం లేకుండా మూవీని తొక్కేశారు. అయితే ఇంత జరిగినా కూడా మూవీ మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది అండ్ ప్రభాస్ స్టార్ పవర్ ఏంటో చూపించింది. ఈ మూవీ 700 కోట్ల దాకా కలెక్ట్ చేసింది అండ్ డన్కీ వర్సెస్ సలార్ రేస్ లో సలారే విన్ అయింది. కానీ ఈ రిజల్ట్ తో నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. నేనే కాదు, చాలా మంది సాటిస్ఫై అవ్వలేదు, ఇంక్లూడింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ కూడా ఈ మూవీతో తను సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పాడు. 1000 crores పక్కాగా రావాల్సిన సినిమా ఇది. ఏ రేటింగ్ ఒకవైపు, బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ఎస్ఆర్కే డన్కీతో క్లాష్ ఒకవైపు, బాలీవుడ్ మీడియా చేసిన నెగిటివిటీ ఒకవైపు, ఇదంతా కలిపి సలార్ ని 1000 కోట్లు దాటకుండా చేశాయి. కానీ ఆ టైంలో సలార్ ని నార్త్ ఇండియన్ ఆడియన్స్ థియేటర్ లో చూడలేదు అనే చెప్పాలి. ఈ నెగిటివ్ రివ్యూస్ వల్ల అండ్ బాలీవుడ్ మీడియా వల్ల చాలా మంది నార్త్ ఆడియన్స్ సలార్ ని థియేటర్స్ లో చూడలేదు అనే చెప్పాలి. కానీ మెల్లమెల్లగా హాట్స్టార్ లో రిలీజ్ అయ్యాక సలార్ క్రేజ్ అయితే పెరుగుతూ వచ్చి ఆ కోల్ మైన్ ఫైట్ గానీ, ఆ ఇంటర్వెల్ గానీ, ఆ కాటేరమ్మ ఫైట్ సీన్ గానీ అండ్ ఆ క్లైమాక్స్ రివీల్ గానీ పిచ్చెక్కిపోయారు నార్త్ ఆడియన్స్. ఈ సినిమాని థియేటర్ లో ఎందుకు మిస్ అయ్యామా అని ఫీల్ అయ్యేలా చేసిన సినిమా ఇది. అలా మెల్లమెల్లగా ఒక కల్ట్ ఫాలోయింగ్ వచ్చేసింది ఈ సినిమాకి. ఏ కొత్త మూవీ నుంచి ఏ సాంగ్ రిలీజ్ అయినా ఆ మూవీతో పాటు సలార్ కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవడం స్టార్ట్ అయింది. ఇలా ఒక్కసారా 2 సార్లా, ఒకసారి తమిళ్ వాడు ఎడిట్స్ చేసి ట్రెండ్ చేస్తారు, ఇంకోసారి మలయాళం వాళ్ళు ట్రెండ్ చేస్తారు. ఇలా ఇండియా మొత్తం ఇయర్ లో ఏదో ఒకసారి ట్రెండ్ అవుతూనే ఉంది సలార్. అయితే సలార్ 2 లో మాత్రం ఎలాంటి తప్పులు జరగవు ఈసారి. ఆల్ ఆఫ్ ద ఇండియా ఈ మూవీ కోసం 1000 కడతో ఎదురు చూస్తుంది. పక్కాగా చెప్తున్నాను, 2000 కోట్లు అనేది ఖచ్చితంగా పాసిబుల్ ఈ మూవీకి అనిపిస్తుంది. ఈ విషయం నేను ఈ ట్రెండ్స్ అండ్ ఈ హడావిడి చూసి చెప్పట్లేదు. సలార్ ఫ్రాంచైజ్ లో ఆ పొటెన్షియల్ ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ సలార్ ఒక సీక్వెల్ అవ్వడం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సీక్వెల్ మూవీస్ జనరల్ గానే పార్ట్ 1 కి డబుల్ ఆర్ ట్రిపుల్ బాక్స్ ఆఫీస్ తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 2, KGF 2 అండ్ పుష్ప 2. ఈ సీక్వెల్స్ అన్ని పార్ట్ 1s తో పోలిస్తే అట్లీస్ట్ 3 times ఎర్న్ చేశాయి. సో సలార్ పార్ట్ 1 కే 700 crores గ్రాస్ వచ్చి, అంటే ఇంకా సీక్వెల్ కి ఎంత వస్తాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. నెంబర్ 2, సలార్ కి ఉన్న నార్త్ మార్కెట్. ఇండియాలో రిలీజ్ అయ్యే ఏ పాన్ ఇండియన్ రిలీజ్ కి అయినా ఖచ్చితంగా కావాల్సింది నార్త్ ఇండియన్ మార్కెట్. సలార్ పార్ట్ 1 విషయానికి వస్తే ఈ మూవీకి నార్త్ మార్కెట్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. రిలీజ్ టైంలో మల్టీప్లెక్స్ చైన్స్ తో గొడవ అయింది, ఎస్ఆర్కే ఫ్యాన్స్ తో గొడవ, నో ప్రమోషన్స్, నెగిటివిటీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో రిలీజ్ అయింది. అండ్ నార్త్ ఆడియన్స్ కి కూడా ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు. ఓన్లీ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల మాత్రమే 150 crores ఈ మూవీ హిందీ బెల్ట్ లో కలెక్ట్ చేసింది. ఐఎమ్ ప్రిటీ షూర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన హోంబాడే ఫిల్మ్స్ వాళ్ళకు కూడా సలార్ ఇంతగా వైరల్ అవుతుందని తెలియకపోవచ్చు. అందుకే ప్రమోషన్స్ ని కూడా చాలా లైట్ తీసుకున్నారు. కానీ సలార్ 2 విషయంలో ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఇంత మనీని వదిలేసుకోవాలి అని ఏ ప్రొడ్యూసర్స్ అయితే అనుకోరు. కాబట్టి పక్కాగా ప్రమోషన్స్ అయితే చేస్తారు. అండ్ క్లాష్ రాకుండా చూసుకోవాలి. జనాలు అంటారా, ఆల్రెడీ సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అయిద్దా, మళ్ళీ ఎప్పుడు ట్రెండ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి సలార్ నుంచి, సలార్ యొక్క వరల్డ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని పక్కాగా అర్థమైంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉండదు ఈసారి. సలార్ 2 స్టోరీ హైప్. ఈ పైన చెప్పినవన్నీ సలార్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడానికి ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్. కానీ స్టోరీ వైజ్ అండ్ ఫ్రాంచైజ్ వైజ్ చూసుకున్నా సలార్ 2 మూవీకి హైప్ పెంచే విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అవి ఏంటో కూడా చెప్తాను, వినండి. సలార్ అనేది యాక్చువల్ గా ప్రశాంత్ ని డైరెక్టోరియల్ డెబ్యూ అయిన ఉగ్రం అనే మూవీకి అప్డేటెడ్ రీమేక్ వర్షన్ అని చెప్పొచ్చు. ఈ ఉగ్రం మూవీ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చూడని వాడు ఉంటే చూసేయండి. సలార్ మూవీని బ్రేక్ డౌన్ చేసుకుంటే మనకి మొత్తం 3 టైమ్ లైన్స్ ఉంటాయి. ఒకటి దేవా అండ్ వరద చిన్నప్పుడు స్టోరీ,
అండ్ రెండోది దేవా అండ్ వరద పాస్ట్ లో జరిగిన స్టోరీ, అంటే సీజ్ ఫైర్ టైమ్ లో జరిగిన స్టోరీ అండ్ కరెంట్ టైమ్ లైన్. ఈ కరెంట్ టైమ్ లైన్ లో దేవా కాన్సార్ నుంచి దూరంగా వచ్చేసి టిన్సుకియాలో వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు. సలార్ లో మనకి అన్ని టైమ్ లైన్స్ కొంచెం కొంచెం చూపించారు, బట్ మోస్ట్లీ సీజ్ ఫైర్ టైమ్ లో ఏమైందోనే చూపించారు. ఆ టైం నుంచి మన ప్రెసెంట్ టైమ్ లైన్ వరకు ఏమైంది అనేదే మనం సలార్ పార్ట్ 2 లో చూడబోతున్నాం. అలాగే ఈ కరెంట్ టైమ్ లైన్ లో కూడా మన సలార్ సాగా ఎలా క్లోజ్ అవబోతుంది అని కూడా చూపిస్తారు. అయితే ఈ ఉగ్రం స్టోరీ లైన్ ప్రకారం మనం సలార్ స్టోరీ ఏమవబోతుంది అని ఒకసారి చూద్దాం. కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వరద కాన్సార్ ని రుజువు చేస్తున్నాడు దేవా హెల్ప్ తో. ఎందుకంటే చిన్నప్పుడు వరద తన కడియం ఇచ్చి దేవా వాళ్ళ మదర్ ని సేవ్ చేస్తాడు. అందుకే దేవా అండ్ వరదకి మధ్యలో అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వరద కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు దేవా. అందుకే సలార్ పార్ట్ 1 ఎండ్ లో అడిగినట్టుగా దేవాని కాన్సార్ కి కింగ్ ని చేస్తాడు. మనకి సలార్ ఎండ్ లో మొత్తం 5 గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. ఒకటి రాజ్ మన్నర్ అండ్ రాజారామణి, 2 వరద అండ్ దేవా, 3వ గ్రూప్ భారవ అండ్ శౌర్యాంగస్ది, 4వది వాలి అండ్ ఘనియా ట్రైబ్, అండ్ 5వది రుద్ర అండ్ వాళ్ళ మామ ఇంకా మన పండిట్. అయితే ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి దేవాకి తను శౌర్యాంగ అని తెలియకపోవచ్చు, 2 దేవాకి తను శౌర్యాంగ అని తెలుసు. అయితే 2 సినారియోస్ లో కూడా దేవా తన ఫ్రెండ్ కోసం కాన్సార్ కి కింగ్ అవడానికి హెల్ప్ చేస్తాడు. బట్ ఒకవేళ దేవా తను శౌర్యాంగ అని తెలిసి ఉంటే వాళ్ళ నాన్నని చంపినందుకు రివెంజ్ తీర్చుకోవాలి ఆన్ రాజమన్నారు. అయితే అందరికీ డౌట్ ఉండొచ్చు వరదాని కాన్సార్ కి కింగ్ ని చేసి దేవా ఎందుకు కాన్సార్ నుంచి బయటికి వచ్చాడు అని. అండ్ ప్రెసెంట్ టైం లైన్ చూసుకుంటే దేవా అండ్ వరదకి కూడా అస్సలు పడట్లేదు అని కూడా అర్థమవుతుంది. అయితే ఉగ్ర మూవీ స్టోరీని బట్టి చూసుకుంటే ఈ మూవీలో హీరో పేరు అగస్త్య. మనం క్లారిటీ కోసం దేవా అండ్ వరద అనే మాట్లాడుకుందాం. సో ఈ మూవీలో ఉండే హీరో అంటే దేవా వరద తమ్ముడైన బాచిని చంపేస్తాడు. ఎందుకంటే వాడు ఆడపిల్లని ఏడిపించడం అండ్ దేవా వాళ్ళ అమ్మ గురించి కూడా తేడాగా మాట్లాడతాడు. అయితే వరదకి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం అని మనకి పార్ట్ 1 లో అర్థమవుతుంది. అందుకే దేవా అండ్ వరదకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడు వరద దేవాని చంపడానికి వస్తాడు. అయితే ఈ టైంలో దేవా వాళ్ళ అమ్మ వరదాని రిక్వెస్ట్ చేస్తుంది తన కొడుకుని చంపొద్దు అని. అండ్ వాళ్ళు ఎప్పుడు కాన్సార్ లో అడుగు పెట్టం అని ప్రామిస్ చేయమని అడుగుతుంది. తన తల్లి పరిస్థితి చూసి దేవా కూడా దానికి ఒప్పుకొని ప్రామిస్ చేస్తాడు మళ్ళీ కాన్సార్ రాను అని. అప్పుడు వరద దేవాని వదిలేస్తాడు. సో ఇది మన బేసిక్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ బిట్వీన్ దేవా అండ్ వరద. అయితే ఉగ్ర మూవీ ఎండ్ లో దేవా అండ్ వరద మధ్యలో మళ్ళీ ఒక సీన్ జరుగుతుంది. అండ్ ఆ టైంలో కూడా వరద దేవాని చంపడానికి కత్తి తీస్తాడు, కానీ దేవా మాత్రం సైలెంట్ గా నుంచుంటాడు. సో వరద కూడా దేవాని వదిలేసి వెళ్ళిపోతాడు అండ్ ఇంకెప్పుడు తనకు కనిపించద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది బేసిక్ గా ఉగ్రం మూవీ స్టోరీ. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఉగ్రం మూవీ స్టోరీకి అండ్ సలార్ కి చాలా చేంజెస్ చేశారు. అండ్ నాకు తెలిసి సలార్ 2 లో కూడా చాలా చేంజెస్ చేస్తారు. కానీ సలార్ 2లో దేవా అండ్ వరద యొక్క తమ్ముడిని చంపడం మాత్రం చేంజ్ ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అదే ఉగ్రం స్టోరీకి మెయిన్ ఎసెన్స్. ఇంకా మిగిలిన స్టోరీని అంతా ప్రశాంత్ నీల్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. క్యారెక్టర్స్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్. అయితే సలార్ 2లో రాబోయే కొన్ని క్యారెక్టర్స్ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. వాటిలో ఫస్ట్ క్యారెక్టర్ పండిట్. ఎందుకంటే పండిట్ క్యారెక్టర్ కి చాలా పెద్ద బిల్డప్ అయితే ఇచ్చారు. మీరు గమనిస్తే అందరూ ఆర్మీస్ ని తెచ్చుకుంటారు, బట్ రుద్ర మాత్రం పండిట్ ఒక్కడనే తెచ్చుకుంటాడు, జస్ట్ లైక్ వరద దేవాని పిలిచినట్టు. అండ్ రాజమన్నర్ కూడా పండిత్ ఏం చేయగలడని నాకు తెలుసు అని చెప్తాడు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ వాట్ హీ డస్. నెక్స్ట్ క్యారెక్టర్ భారవ. సైలెంట్ గా అందరికి గొడవలు పెట్టి మన్నార్ ట్రైబ్ ని ఎండ్ చేయాలని చూస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా శౌర్యంగా అని రివీల్ అయ్యాక ఏం చేస్తాడు, ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో చూడాలి. అండ్ ఫైనల్ గా అసలు దేవాకి తను శౌర్యంగా అని తెలుసా లేదా అనేది కూడా ఈ మూవీలో ఉన్న పెద్ద డౌటే. ఒక్క విషయం బేస్ మీద మన పార్ట్ 2 స్టోరీ చాలా చేంజ్ అవుతుంది. ఇవన్నీ చూసుకుంటే సలార్ కి పార్ట్ 2 కాకుండా ఫ్రాంచైజ్ గా ఎక్స్పాండ్ చేయడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. చూడాలి ఈ స్టోరీని పార్ట్ 2తో ఎండ్ చేస్తారో లేదా ఒక ఫ్రాంచైజ్ చేస్తారో అని. ప్రశాంత్ నీల్ అయితే ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు సలార్ 2 విల్ బి హిస్ బెస్ట్ వర్క్ ఎట్ అని. ఎలాగైనా మూవీ మేకర్స్ ప్రీవియస్ గా జరిగిన మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకుని మూవీకి మంచి రిలీజ్ ఇస్తే ఈ మూవీ ఖచ్చితంగా హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ఇండియన్ సినిమా అవుతుంది. అండ్ ఖచ్చితంగా 2000 crores గ్రాస్ అయితే చేయగలదు. అయితే మీరు సలార్ 2లో ఏ క్యారెక్టర్ కోసం బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ ఎంత బాక్స్ ఆఫీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.